గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సిలిండర్లు భుజంపై పెట్టుకుని విజయవాడ పంజా సెంటర్లో నిరసన తెలిపారు. గ్యాస్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలపై భారం మోపిందని ఆ పార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి ఖాదర్ బాషా మండిపడ్డారు. ఎన్నికల ముందు గ్యాస్ ధరలు తగ్గించి ఎన్నికల తర్వాత ధరలు పెంచడం షరామామూలైపోయిందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ గ్యాస్ సిలిండర్ల మీద 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ పైన కూడా 2 రూపాయలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ధరల పెంపుతో దేశవ్యాప్తంగా ప్రజల మీద 32,000 కోట్ల రూపాయల భారం పడనుందని ఆయన వివరించారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని, లేదంటే ప్రజలు ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఎంసీపీఐ పార్టీ నేత ఖాదర్ బాషా. నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.